విశాఖ జిల్లా విశాఖ నార్త్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ అండ్ బీజేపీ కూటమి అభ్యర్థిగా పి విష్ణుకుమార్ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన చొక్కాకుల వెంకట్రావు గారి మీద పోటీ చేసి 18,240 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ సీట్ ని బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి గంటా శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన కమ్మల కన్నపు రాజు గారి మీద జనసేన పార్టీ అభ్యర్థి అయిన పసుపులెట్టి ఉషా గారి మీద పోటీ చేసి వైఎస్ఆర్సీపీ మీద 1944 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈసారి ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి ఇక్కడ కూటమి అభ్యర్థిగా బీజేపీ తరపు నుంచి పి విష్ణుకుమార్ రాజు గారు బరిలోకి దిగడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈసారి కూడా కమ్మిల కన్నపురాజు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేనకి విడివిడిగా పోలిన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలిన ఓట్ల సంఖ్యను ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 86,000 పైచిలుకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 65,000 పైచిలుకు ఓట్లు మాత్రమే రావడం జరిగింది. ఈ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా పొత్తులో భాగంగా బీజేపీకి మద్దతు ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో 2014 ఫలితం మాదిరిగానే ఈసారి కూడా ఈ సీట్ కూటమి అభ్యర్థిని గెలిచే అవకాశం 100% ఉంది. ఇకపోతే ఇక్కడ కనబడుతున్న రిజల్ట్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈ సీటు కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.